ప్రీవియస్ వీడియోలో కస్టమర్ డిజైన్ చేయించుకున్న ఈ కట్ వర్క్ డిజైనర్ డ్రెస్ కటింగ్ని ఎలా కట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో వచ్చేసి ఈ డిజైనర్ డ్రెస్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. 24 days 24 బ్లౌజ్ మోడల్స్ అన్నాను కదా. సో అనుకోకుండా చిన్న బ్రేక్ అయితే పడింది నాకు. అనుకోకుండా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే నేను ట్రైనర్గా తాడేపల్లిగూడెంకి అయితే వచ్చాను. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక 30 days ఉంటుంది. ఈ 30 days ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 24 బ్లౌజ్ మోడల్స్ అనేది కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత పైన షోల్డర్స్, ఆర్మ్ రౌండ్స్, సైడ్స్ అలా క్రింద వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎందుకు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయిన్ చేస్తున్నానంటే నెక్ వరకు పైపింగ్ వచ్చేలాగా వేస్తున్నాను. సో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇలా క్రింద వరకు స్టిచ్ చేసుకుంటూ డైరెక్ట్గా లాస్ట్ వరకు రానివద్దు. ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకోలేదు కాబట్టి కొంచెం ఆపేసి అక్కడి నుంచి థ్రెడ్ని తీసేసి ఓన్లీ లైనింగ్ వరకు మాత్రమే కింద డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆ కొంచెంని జాయిన్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేయాలంటే మళ్ళీ ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి ఉండేటట్లు, లైనింగ్ లోపల వైపుగా ఉండేటట్లు స్టిచ్ చేస్తే ఎప్పుడు కూడా క్లాత్ అనేది ముడత రాదు. అంటే ఆ డ్రెస్ అనేది ఎప్పుడు ముడత రాదు. పై వైపునైతే మనం సెట్ చేసుకుంటూ కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాం కాబట్టి. సో ఈ టిప్ అయితే ఇక్కడ ఫాలో అవ్వండి జాయిన్ చేయాలనుకున్నప్పుడు. ఆ తర్వాత లైనింగ్ ఎలా అయితే ఉందో అలానే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోండి. నెక్కి లోపల, తర్వాత షోల్డర్స్, ఆర్మ్ రౌండ్స్, సైడ్స్, క్రింద వైపున మాత్రం అలానే ఉంచాలి. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. లిటరల్లీ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికైతే నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. సరే పర్లేదు వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా, యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చులే అని చెప్పి అదొక సంతోషం అయితే ఒకటి ఉంది. ఆ సంతోషం కూడా పోయింది. మళ్ళీ తర్వాత చూస్తే పర్టికులర్గా మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్కి రిలేటెడ్ వీడియో అనేది మిస్ అయిపోయింది. అంటే ఈ కట్ వర్క్కి సంబంధించిన వీడియో మిస్ అయిపోయింది. సో అయినా పర్లేదు, నేను ఎలా చేశానో చెప్తాను. ఇక్కడ 1 ఇంచ్ 1 ఇంచ్ సైడ్కి మార్కింగ్ చేస్తున్నాను కదా. లోపల వైపున పెట్టుకున్న ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, వాటిని అసలు అయితే యాక్చువల్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకునే దానికంటే ముందుగా ఇప్పుడు నేను ఎట్లాగైతే ఐరన్ చేస్తున్నానో ఆ కట్ వర్క్ ఎలాగైతే ఉందో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను పెట్టినట్లుగానే పెట్టేసుకొని ఈ కట్ వర్క్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో క్యాన్వాస్ పేపర్కి పక్కనే స్టిచ్ పడేటట్లుగా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ క్లాత్ని పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెట్టానో దాని మీదగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఈ కట్ వర్క్కి సంబంధించిన మీకు డౌట్స్ ఉన్నాయంటే ఈ కట్ వర్క్ని వేరే బ్లౌజ్ మీద ఆల్రెడీ స్టిచ్ చేసి పోస్ట్ చేశాను. సో దాన్నైతే మీరు చెక్ చేయండి, నేను కట్ వర్క్ని ఎలా స్టిచ్ చేశాను, నాకు కట్ వర్క్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందని చెప్పేసి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 1 ఇంచ్ లైన్ లోపల గీసాను కదా, దానికి లోపల ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది చూసారా మీకు నెక్కి, ఇది వచ్చేసి నెక్కి పై వైపున ఉన్నది, లోపల ఉన్నదంతా కట్ చేశాను. కట్ చేసి ఓన్లీ పై వైపున జస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవడానికి మాత్రమే ఇక్కడ వీలుగా ఉండేటట్లు జస్ట్ 1/2 ఇంచ్ అలా ఉంచి తర్వాత ఈ కట్ వర్క్ మొత్తాన్ని కూడా నీట్గా రివర్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేస్తున్నాము. కానీ నిజంగా నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. కరెక్ట్గా మెయిన్ ఏ పార్ట్ అయితే అవసరం అవుతుందో అదే పార్ట్ మిస్ అయిపోయింది. బ్యాకప్ కూడా ట్రై చేశాను కానీ వీడియో అయితే బ్యాకప్ అవ్వలేదు అసలు. ముందుగా కట్ వర్క్ పై కాకుండా చుట్టూ ఉన్న క్లాత్ పైన స్టిచ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మనం కట్ వర్క్ పైన స్టిచ్ చేసి తర్వాత డ్రెస్కి జాయిన్ చేసేటప్పుడు ఇంకొకసారి కట్ వర్క్ పైన స్టిచ్ చేసామనుకోండి అంత నీట్గా ఉండదు. సో చుట్టూ మాత్రమే జాయిన్ చేశాను. ఇప్పుడు ఇలా ఆల్రెడీ నేను డ్రెస్కి అయితే పైపింగ్ వేసాను. పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అంటే ఆల్రెడీ మనం డిజైన్ చేసుకున్నాం కదా, ఈ డిజైనర్ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ చంక పొడవు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని పైన షోల్డర్ నుంచి ఇదంతా కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు చూసుకుంటూ ఫస్ట్ ఆర్మ్ రౌండ్కి మాత్రమే సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ రెండో వైపును కూడా అదే విధంగా చెక్ చేసుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో
మీకు కన్ఫ్యూజ్గా ఉందంటే ఒక్కసారి మీరు కటింగ్ వీడియో అయితే చూడండి, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది కటింగ్ వీడియోలో. సో ఇప్పుడైతే 2 షోల్డర్స్కి 2 ఆర్మ్ రౌండ్స్కి ఈ డిజైనర్ క్లాత్ని అటాచ్ చేసాం కదా. చేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ పైన స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్ చేయటం వల్ల ఒక్క స్టిచ్ మాత్రమే కట్ వర్క్ పైన ఉంటుంది. అదే ఇందాక ఆల్రెడీ ఒక స్టిచ్ వేసి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు వేసే స్టిచ్ డబల్ స్టిచ్ అవుతుంది. సో దానివల్ల అంత నీట్ లుక్ ఉండదు కాబట్టి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా రెండో వైపును కూడా స్టిచ్ చేయాలి. ఇది మీకు ఐడియా ఉంటుంది. పై వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది హాల్టర్ నెక్గా మారిపోతుంది తర్వాత. సో ఇదంతా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చేసిందో. ఈ డిజైనర్ క్లాత్ని మనం ఈ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేయడానికంటే ముందుగా లైనింగ్కి క్రింద వైపున డబల్ ఫోల్డ్ వేసేసి ఇప్పుడే స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్లోనే స్టిచ్ చేస్తే తర్వాత జాయిన్ చేసేటప్పుడు ఇంకా మళ్ళీ సైడ్ కట్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ముందుగానే స్టిచ్ చేసుకొని ఆ తర్వాత పైన షోల్డర్ దీనికి ఎలాంటి కటింగ్ అనేది చేయలేదు, మనం డైరెక్ట్గా పెట్టేసుకున్నాము. సో అక్కడి నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఆర్మ్ రౌండ్స్, సైడ్స్, అలానే క్రింద వరకు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవడమే. ఇలా కంప్లీట్ అయిన తర్వాత రెండో వైపు స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు ఎలా స్టిచ్ వేయాలో ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా, సో అలా స్టిచ్ వేసుకోండి. ఇక బ్యాక్ పార్ట్లో అయితే నెక్కి చిన్న హోల్ లాగా పెట్టాలనుకుంటున్నాను. సో నెక్ హైట్ 6.5 ఇంచ్ ఉండేటట్లుగా దాంట్లో హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్, ఆ ప్లేస్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ షేప్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. డ్రా చేసి ఆ తర్వాత దీనికి ఎక్స్ట్రా ఇంకొంచెం క్లాత్ ఉండేలాగా చూసుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్ వరకు కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచాను. ఇప్పుడు ఇంకొక క్లాత్ పైన తీసుకొని ఫస్ట్ ఈ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన ముందు 4 వైపులా జాయిన్ చేసుకోవాలి. ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోండి, లేదంటేనేమో ఇలా జాయిన్ చేసుకోండి. తర్వాత కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి క్యాన్వాస్ పేపర్ పైన ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొంచెం మనం 6.5 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా, సో అంతవరకు స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని, ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఫస్ట్ దానిపైన ఒక లైన్ని స్టిచ్ చేసుకోండి. అలానే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ను కూడా సెంటర్లోకి ఒక మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్స్ సేమ్ ప్లేస్లోకి వచ్చేటట్లు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎలాగైతే ఉందో అలానే యాజ్ ఇట్ ఈజ్ ఉండేటట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఈ క్లాత్కి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. అలా ఇస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు జాయిన్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ అనేది కదలకుండా బ్యాక్ సైడ్న పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్. ఆ తర్వాత 2 షోల్డర్స్, ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్స్ని జాయిన్ చేయాలి. దానికోసం కరెక్ట్గా ఆర్మ్ రౌండ్స్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నట్లుగా నార్మల్గా హాల్టర్ నెక్ అయితేనేమో అక్కడ ఎంతవరకు అయితే వస్తుందో చూసుకొని పై వైపున ఉన్న 2 కాలర్స్ని ఇలా మధ్య వస్తుంది కదా ప్లేస్, ఇలా మధ్యకి వచ్చే ప్లేస్కి ఈ 2 కాలర్స్ని కలిపి ఇక్కడ ఒక జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. బట్ ముందుగా 2 షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన కాలర్ని కూడా స్ట్రైట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో జాయింట్గా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చూడండి ఇప్పుడు షోల్డర్ ఎలా వచ్చిందో మనకి ఈ పై వైపున ఈ విధంగా వస్తుందని అర్థం షోల్డర్ దగ్గర. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని కూడా అలానే కాలర్ దగ్గర స్ట్రైట్గా పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఏది స్టిచ్ చేస్తున్నా సరే మనకి ఎటువైపు అయితే వీలుగా ఉంటుందో అటువైపు చెక్ చేసుకొని స్టిచ్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో నాకు ఈ పార్ట్ ఇలా అలవాటు కాబట్టి ఇట్లా స్టిచ్ చేశాను. ఎన్ని స్టిచ్ చేసినా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మనం హాల్టర్ నెక్గా జాయిన్ చేయాలంటే ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేస్తాము. బట్ నెక్ అనేది టైట్గా ఉంటుందేమో అని చెప్పేసి
క్లాత్ని జస్ట్ ఫోల్డింగ్ చేయడం కోసం మాత్రమే ఉంచేసి ఎక్స్ట్రా కట్ చేసేసి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ వేసేసి బ్యాక్ సైడ్ నెక్కి పైన చిన్న ఫోల్డింగ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. దీనివల్ల ఇక్కడ ఒక హుక్స్ కాజా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్ సైడ్ని పెట్టుకోవచ్చు. నెక్ అనేది కూడా ఈజీగా మనం వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. సో అందుకని ఇలా పెట్టాను. ఈ వీడియోలో ఓన్లీ నెక్ వర్క్ మాత్రమే స్టిచ్ చేశాను. డబల్ కట్ వర్క్ హ్యాండ్ అనేది సపరేట్గా వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. సో డబల్ కట్ వర్క్ హ్యాండ్ అనేది త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. అండ్ అలానే నేను ఇప్పుడు ప్రెసెంట్ ట్రైనింగ్లో ఉన్నాను కదా, ఈ ట్రైనింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది. సో ఆ వీడియోస్ని కూడా చూడండి.